గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులందరూ ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ మంచి రోజున పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో లంకమల్లవరం గ్రామ పంచాయతీ ఇంధనం మిల్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని మంజూరు చేయడం జరిగింది. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇందిరం మిల్లు కట్టియాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పథకాన్ని ప్రారంభం చేసినారో ఆ మేరకు ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున లంకమల్లారం గ్రామంలో పేదలు అట్టడుగున ఉన్నటువంటి వ్యవసాయ భూమి లేకుండా గడ్డి గుడిసెల్లో రేకులిళ్లల్లో బరకాలు వేసుకుని జీవించే పేద కుటుంబాలకు, భర్తలు చనిపోయిన కుటుంబాలకు, వికలాంగుల కుటుంబాలకు, సెంటు వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు ఇంధనం మిల్లు పైలట్ ప్రాజెక్ట్ కింద అర్హత కలిగిన పేదలందరికీ పంచాయతీలో ఇంధనం మిల్లు మంజూరు చేయడం జరిగింది. వాటి నిర్మాణానికి సంబంధించి ఈ రోజున మరి ఇక్కడ గ్రామస్తులందరితో లబ్ధిదారులందరితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. వీటిని సంబంధిత అధికారులు కూడా మరి ఇల్లు మంజూరైన ప్రతి ఒక్క పేదవాళ్ళకి మరి వాళ్ళకు అందరినీ కూర్చోబెట్టి సమావేశం పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా మరి వాటిని అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఇన్ టైంలో ఇళ్ల నిర్మాణం జరిపించాలని, ఇల్లు మంజూరైన లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం మీకు చక్కటి అవకాశం కల్పించింది. ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పడం జరిగిందో మరి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరము గ్రామాల్లో తిరిగినప్పుడు, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రతి ఓటర్ని కలిసినప్పుడు చెప్పాం, ఇవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలవుతాయని చెప్పేసి. మా మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఆ పథకాలన్నీ కూడా అందించాలని ఇవాళ మరి ఇందిరం ఇళ్ల కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, ఈ పథకాలన్నీ మాకు అందుతాయని చెప్పేసి మరి ఆ రోజున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఆశీర్వదించి దీవించి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఇవాళ మరి ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇచ్చిస్తా ఉంది. మరి ఇందిరం ఇళ్లకు మరి ఈ రోజున నాకు వచ్చినటువంటి కోటాలో ఇందిరం ఇళ్ల నిర్మాణానికి పేదవాళ్ళు రెక్కల మీద బతికే వాళ్ళకి పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులందరికీ ఈ అవకాశం కల్పించినటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నా తరపున పినపాక నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.